హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. పెద్దలందరికీ నమస్తే, చిన్నపిల్లలకు హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను ఆల్రెడీ చెప్పాను మన చుట్టూ జరుగుతున్న నిజాలను, అలాగే చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించే మాట్లాడుకుందామని. సో ఈరోజు నేను చెప్పే టాపిక్ మన లేడీస్ గురించేనండి. ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు అయ్యన్న తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చిన జీవితాన్ని చాలామంది గడపట్లేదు. కొంతమంది ఏమో పెళ్ళికి ముందే జాబ్ చేస్తూ కండిషన్స్ తోటి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారు. కొంతమంది ఇంట్లో పరిస్థితుల కారణంగానో లేకపోతే మంచి సంబంధం అనేది బాగా చదువుకున్నా కూడా పెళ్ళిళ్ళు చేసుకొని అత్తగారింటికి వెళ్తున్నారు. అత్తగారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ కోరికలు అంటే వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి. జాబ్ చేయాలనో, లేకపోతే ఫ్యాషన్ డిజైన్ కోర్సు చేయాలనో, లేకపోతే కొంతమంది కుట్లు అల్లికలు వస్తాయి. సో తను ఒక మొత్తము మెటీరియల్ తెప్పించేసి కుట్లు అల్లికలతోటి ఒక షాప్ నడపాలనేసో, లేదంటే కొంతమందికి 10th క్లాస్తోనే పెళ్ళైపోయి టైలరింగ్ కూడా వచ్చి ఉంటుంది. వాళ్ళు కూడా టైలరింగ్ తోటి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు అంత ఇంత సంపాదించుకోవాలి అనేసి కొంతమంది ఆలోచిస్తుంటారు. కానీ ఇవన్నీ ఏమవుతుందంటే కొంతమంది అత్తగారింట్లో ఒప్పుకోరు. మెయిన్ అండి, మధ్యతరగతి కుటుంబాలలో ఇవి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళు పోనీ అత్తగారు మామ ఇంట్లో వాళ్ళు ఒప్పేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే పక్క వాళ్ళ గురించో లేదో బంధువుల గురించో ఆలోచిస్తారు, సమాజం గురించి. ఈ సమాజము మనకు ఎప్పుడు ఏమీ ఇవ్వదు. ఎందుకంటే మన కష్టాలు మనవే, మన సుఖాలు మనవే, మన ప్రాబ్లమ్స్ మనవే, మన ఆరోగ్యాలు మనవే. ఏది జరిగినా ఏమి జరిగినా మనకు మనము కష్టపడాలి, మనకు మనము సాల్వ్ చేసుకోవాలి. సో అలాంటి సమాజము మనకేమీ ఇవ్వనప్పుడు సమాజం గురించి బంధువుల గురించి ఆలోచించుకుంటూ ఉంటే మనలో ఉన్న ఎన్నో ఆశలను అణగదొక్కుకోవాల్సి వస్తుంది. అలాగనేసి పోనీ అత్తామామలు ఒప్పుకున్నారు అనుకుంటే అమ్మో చుట్టాలు ఏమనుకుంటారు అని మీకు మీరే భయపడేసి మీ ప్లాన్ అన్నీ క్యాన్సిల్ చేసుకుంటారు. ఇలాగ మీలో ఉన్న ఆశలన్నీ అణగదొక్కుకోవటం వలన మీకు ఫ్యూచర్లో భవిష్యత్తులో ఏమనిపిస్తుందంటే ఏదో కోల్పోయినట్లు జీవితమే శూన్యం అనేది అనిపిస్తుంది. అలా కాకుండా మీకు పెళ్ళైనా కూడా చదువుకోవాలి అనుకుంటే అత్తగారి పర్మిషను, మామగారి పర్మిషను, నీ భర్త పర్మిషన్ ఉంటే ప్రాబ్లం ఏమీ లేదు. పక్కింటోళ్ళు వచ్చినా ఏమీ చేయలేరు, ఎదురింటోళ్ళు వచ్చినా ఏం చేయలేరు, మీ బంధువులు వచ్చినా ఏం చేయలేరు. పోనీ మీరు ఒకవేళ ఇంకా ఏదైనా పెట్టుబడి పెట్టేసి వ్యాపారం చెయ్యాలి అనుకున్నప్పుడు చుట్టుప్రక్కల వాళ్ళని పట్టించుకోవటం వల్ల ఏంటి లాభము? కుక్కలు ఎప్పుడు మురుగుతూనే ఉంటాయండి, కానీ ఇంత అన్నం మెతుకు వేసేస్తే దగ్గరకు వస్తాయి. అలాగే మీరు మీ డెవలప్మెంట్ని చూసి మీరు ఒక స్థానానికి వెళ్తే ఎవరైతే మురిగారో బంధువులు కానీ, చుట్టాలు కానీ, లేదు మీ పక్క వాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ తప్పకుండా మీ దగ్గరికి వస్తారు. మీకు కావాల్సిన సపోర్ట్ అంతా మీ ఇంట్లో వాళ్ళు, అంతే. పక్క వాళ్ళని ఎప్పుడూ పట్టించుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను చూడండి, నాకు ఒక 4-5 ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు చుట్టాలు ఉన్నారు. మా పిల్లలిద్దరూ బయటికి వెళ్ళిపోయారు చదువులకు. బాబు చదువుకి వెళ్ళిపోయాడు, పాప చదువుకి వెళ్ళిపోయాడు. నాకేంటంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్, అలాగే కొంతమంది బంధువుల నాకు ఇచ్చిన అనుభవంతో కోలుకోలేక పిల్లలు వెళ్ళిపోతుంటే మా వారిని అడిగాను శారీస్ బిజినెస్ చేస్తాను అని. జనరల్గా శారీస్ బిజినెస్ మా స్టీల్ ప్లాంట్లో ఎగ్జిక్యూటివ్స్ వైఫ్స్ చెయ్యరు, నాన్ ఎగ్జిక్యూటివ్స్ వైఫ్స్ చేస్తారు. సో మా వారు ఫీల్ అయిపోయారు, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు అనేసి. అసలే రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళం కదా. అప్పుడు మా పిల్లలు అన్నారు, ఎవరో ఏమనుకుంటే మనకు ఎందుకు డాడీ, మనకు కావాల్సింది మన మమ్మీ హెల్త్. మేము వెళ్ళిపోతాము, ఆ తర్వాత ఒంటరిగా ఉంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి ఒంటరితనంతో, ఎవరిని పట్టించుకోకు అని చెప్తే సరే శారీస్ బిజినెస్ పెట్టాను. శారీస్ బిజినెస్ పెట్టినప్పుడు నా ఎదురుగా చాలామంది అయ్యో పోరా అయితే చాలా మంచి పని చేశారు అన్నవాళ్ళే నా వెనుక ఇప్పుడు వీటికి డబ్బుకేం తక్కువైందనేసి ఇంకా సంపాదించుకోవాలా శారీస్ బిజినెస్ పెట్టేసుకొని అనేసి అని ఒక మాట అన్నారు. విన్నాను, అంటే నా చెవున
విన్న వాళ్ళు చెప్పారు, కానీ నేను చెప్పాను కదండి, చెప్పుడు మాటలు వినకూడదు అనేసి ఒక దాంట్లో చెప్పాను. సో నేనేమీ పట్టించుకోలేదు. కానీ నా గ్రోత్ నాకు తెలుసు. నాకు సపోర్టు నా పిల్లలు, నా భర్త, అంతే. నా బంధువులు వచ్చి నా కష్టాలలో పాలు పంచుకోరు, ఎవరు నాకు ఫ్రెండ్స్ వచ్చి పాలు పంచుకోరు. సో అదే అయిపోయింది. ఆ తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు సేమ్ నా ఫ్రెండ్స్ కానీ నా రిలేటివ్స్ కానీ చాలా మంచి పని చేశావు అనేసి అన్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరు ఈ వయసులో యూట్యూబ్లు అవసరమా, ఈ వయసులో డ్యాన్సులు అవసరమా, వయసుతో పని లేదండి. మనం డ్యాన్స్ వేయాలన్నా, మనం యూట్యూబ్ చేసుకోవాలన్నా మన సంతోషం మనకు ముఖ్యం. సో అవి కూడా నేను పెడచెవిన పెట్టాను. నాకు నచ్చినట్లు ఒక ఛానల్లో డ్యాన్సులు వేసుకుంటున్నాను, ఒక ఛానల్లో మోటివేషను ఇవి వర్డ్స్ చెప్పుకుంటూ ఉన్నాను. సో నాకు ఎక్కడ హ్యాపీగా ఉందో నేను అక్కడ నా హ్యాపీనెస్ను వెతుక్కొని వెళ్తున్నాను. పక్క వాళ్ళని పట్టించుకుంటే ఈరోజు నేను ఒంటరిగా మంచం మీద ఉండి ఏ డిప్రెషన్కో వెళ్ళిపోయేదాన్ని. సో అలాంటి డిప్రెషన్, అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి నన్ను నేను బయటికి ఎలా తెచ్చుకోవాలని ఆలోచించాను. ఇక పోనీ నాకు కుట్లు అల్లికలు వచ్చు, కానీ ఇక కుట్లు అల్లికలు అంటే ఎక్కువసేపు కూర్చోవటం వల్ల నాకు బ్యాక్ పెయిన్ వస్తుందని అవి తగ్గించుకున్నాను. సో నాకు ఇష్టమైంది ఇది యూట్యూబ్లో. సో నాకు ఇలాగా ఎంజాయ్ చేయటం ఇష్టం. నా పిల్లలు, నా భర్త సపోర్ట్ చేసినప్పుడు ఇంకా నా బంధువులు ఎందుకు, నా స్నేహితులు ఎందుకు, ఎవరేమనుకుంటే నాకెందుకు. సో నేనే మీకు ఎగ్జాంపుల్ అనేసి అనుకోండి. ఈరోజు నేను హ్యాపీగా ఉన్నాను, మీతో మాట్లాడుకుంటూ నా మనసులోని భావాలను మీతో షేర్ చేసుకుంటూ, అలాగే నాకు వచ్చిన డ్యాన్స్ ఏదో మోకాళ్ళ నొప్పి ఉన్నా సరే నాకు వచ్చిన డ్యాన్స్లు ఏవో వేసుకుంటూ ఇంకొక ఛానల్లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇప్పుడు నన్ను చూసి జెలసీతోటి కుళ్ళుకునే వాళ్ళు, ఓర్చలేని వాళ్ళు నానా మాటలు నా వెనక అనుకుంటున్నారు, కానీ నేను ఎవరిని పట్టించుకోవట్లేదు. అందుకోసం చెప్తున్నానండి, జస్ట్ నేనే మీకు మోటివేషన్ అనుకోండి. ఎవరైనా సరే మీరు జాబ్ చెయ్యాలి అనుకుంటే అది చిన్న జాబో పెద్ద జాబో కాదు, మీ బంధువులు వాళ్ళ గురించి ఆలోచించకండి. లేదు మీరు ఏదైనా కుట్టు మిషన్స్ పెట్టేసి టైలరింగ్ నేర్పించాలి అందరికంటే అది కూడా చెయ్యొచ్చు. లేదు మీకు నచ్చిన వంటలు చేసి సేల్ చేసుకోవాలి అనుకుంటే అది చెయ్యండి, తప్పేమీ లేదు. మనం ఒకటే తెలుసుకోవాల్సింది ఏంటంటే పక్క వాళ్ళని పట్టించుకుంటే మన కెరియర్ అనేది ఎప్పటికీ గ్రోత్ అవ్వదు. పక్క వాళ్ళని పట్టించుకోకూడదు, బంధువులను పట్టించుకోకూడదు. వాళ్ళని ఇలా తీసి పడేస్తేనే మనము సంతోషంగా ఉంటాము, మన డెవలప్మెంట్ ఉంటుంది, అంతే. ఇంకొకటి, ఇవన్నీ చెయ్యాలి అంటే పెట్టుబడి ఉండాలి. సో పెట్టుబడి అనేది చిన్న దాంతో స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి మీకు రాను రాను వచ్చే దాంతో మీరు డెవలప్ చేసుకుంటూ వెళ్ళండి. ముఖ్యంగా మీరు చేయాల్సిందంతా మీ మనసులో ఏదన్నా ఉంటే గట్టిగా నిర్ణయించుకొని మీ భర్త సపోర్టు, మీ అత్తమామల సపోర్టు తీసుకొని ముందుకు వెళ్ళండి, అంతే. మీ సక్సెస్ అనేది ఎవ్వరు ఆపరు. ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు కంపల్సరీ సక్సెస్ అనేది మీరు సాధిస్తారు. సో ఇలాగ ఎవరైనా అవతల వాళ్ళకి యువతల వాళ్ళకి భయపడుతూ మీలో ఉన్న ఆశలను అనగదొక్కుకోకుండా ఉంటారనేసి కోరుకుంటూ ఈ వీడియోను చేశాను. ఇది నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ స్టార్ మామ్ను. బాయ్ అండి.